ఈ ట్రైన్లో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందన్న విషయం కూడా తెలియదు. ఇది మన కంట్రీలో ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఇది నన్ను అడిగితే. ఒక సైడ్ ఏమో ఫ్యామిలీ ఉండే ఇల్లు ఇదంతా, ఈ రైట్ సైడ్లో ఉన్నది. ఇంకా మొత్తం ఇదంతా స్మోక్ తోటే కవర్ అయిపోయింది చూడండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ముంబై అనగానే మనందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్ మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. బట్ పొద్దున్నే మాత్రం అలా లేదు. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. నిన్న రాత్రి 2 వరకు తిరుగుతూనే ఉన్నాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తాను చూడండి. బట్ నిన్న రాత్రి నాకు కొంతమంది కలిశారు స్ట్రీట్లో. వాళ్ళు చెప్పారనమాట, చౌపటి అనే ప్లేస్లో సుఖ్సాగర్ అనే రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది వెళ్ళు అంటే. ఆన్లైన్లో చూశాను, అదేమో 10 o'clock వరకు ఓపెన్ కాదంట. నాకు అదేంటో అర్థం కాలేదు. బ్రేక్ఫాస్ట్ అసలైతే 7కి 8కి ఓపెన్ అవ్వాలి. బట్ ఈ పక్కనే ఉడిపి హోటల్ ఉంది, అక్కడ ఇడ్లీ సాంబార్ చెప్పి ఫిల్టర్ కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. ఇవాళ నేను డే అంతా ఫుల్గా ప్యాక్ చేశాను అనమాట. ఫస్ట్ విజిటింగ్ పాయింట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్. ఆనెస్ట్గా ఇది బయట నుంచి చూస్తుంటే ఒక రైల్వే స్టేషన్ లాగా అయితే లేదు, ఏదో ఒక హెరిటేజ్ మాన్యుమెంట్ లాగా ఉంది చూడండి. పొద్దున్నే స్టేషన్ బయట సీన్ ఇది. జస్ట్ రెగ్యులర్ ముంబై లైఫ్ అనమాట. లో బ్రిటిష్ రూల్ టైంలో కట్టిన రైల్వే స్టేషన్ ఇది. మీరు డిజైన్ చూసుకున్నా కూడా చాలా వైల్డ్గా ఉంటుంది. గాతిక్ ఆర్కిటెక్చర్ మిక్స్ చేసి, ఇండియన్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేసి కట్టిన బిల్డింగ్ అనమాట. మనం క్లోజప్లో స్టోన్ కార్వింగ్స్, స్టాచ్యూస్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా పెట్టారు ఇక్కడ. అండ్ ఇది కట్టడానికి ఆల్మోస్ట్ ఒక డెకేడ్, అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పట్టిందంట. స్టేషన్ లోపలికి వచ్చాక చూడండి, సీలింగ్స్ కానీ పిల్లర్స్ కానీ అన్నీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఇది అసలు రైల్వే స్టేషన్ అనే ఫీలింగ్ అయితే లేదు నాకు. ఈ స్టేషన్ మన కంట్రీలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. అండ్ నన్ను అడిగితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ కూడా. ప్రతిరోజు 30 నుంచి 35 లక్షల మంది ట్రావెల్ చేస్తారంట ఈ రైల్వే స్టేషన్ నుంచి. ఎప్పుడు ఒక రైల్వే స్టేషన్ చూసి ఇంత ఎక్సైట్ అవుతాను అనుకోలేదు. కానీ ఇది మన కంట్రీలో ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఇది నన్ను అడిగితే. స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఆరామ్ వడాపావ్ అని చెప్పేసి ముంబైలో లోకల్స్కి ఫేవరెట్ అంట. ట్రై చేద్దాం. ఈ ఒక్క వడాపావ్ వచ్చేసి 45 రూపీస్. ఇది చూస్తే బ్రెడ్ ఏమో చల్లగా ఉంది, అసలు ఇప్పుడే బ్రెడ్ ప్యాకెట్లో తీసినట్టు. లోపల వడాపావ్ మాత్రం సూపర్ హాట్ ఉంది. నేను నా లైఫ్ మొత్తంలో వడాపావ్ మహా అంటే 2-3 సార్లు తినుంటా. బట్ ఇది మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో వేరే సిటీస్లో ఎక్కడైనా వడాపావ్ అంటే నాకు ఆ టేస్ట్ ఈ టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. బట్ 45 రూపీస్ ఈ పీస్ చాలా బాగుంది. ఇది ట్రై చేయడానికి కారణం కూడా, ముంబైలో చాలామంది వడాపావ్ తింటారు, అది మనకి డైలీ ఫుడ్ లాగా అంటారు. సో ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ట్రై చేశాను. చాలా బాగుంది. ప్లేస్ పేరు వచ్చేసి ఆరామ్ వడాపావ్. ముంబైలో వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్టిక్ స్పాట్ ధోబీఘాట్కి వెళ్దాం. సో ఇప్పుడు నేను వచ్చేసి ధోబీఘాట్లో ఉన్నాను. ఇక్కడే అసలైన యాక్షన్ జరుగుద్ది అనమాట. బేసిక్గా ఇది ఏంటంటే ఒక ఓపెన్ ఎయిర్ లాండ్రీ సిస్టమ్ అనమాట. కొన్ని జనరేషన్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడే పనిచేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం.
Let's go in. ఇక్కడంతా హోటల్స్, హాస్పిటల్స్, అలాగే బిగ్ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా ఇక్కడి నుంచే వాషింగ్ సర్వీస్ వస్తుంది అనమాట. యూనిఫామ్స్, బెడ్ షీట్స్, ఇంక అన్నీ ఇక్కడి నుంచే. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాడో, మొత్తం కలర్ వాటర్లో ఆ ప్యాంట్స్కి మరి అది ఏదో కెమికల్ లాంటిదే రాస్తున్నాడు. ఒక్కొక్క టైప్ ఆఫ్ వాషింగ్ సర్వీస్ ఉంటుంది అనమాట ఒక్కొక్క ఇండస్ట్రీకి. ఇప్పుడు హాస్పిటల్స్లో బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కెమికల్ వాడతారంట. సో డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఇక్కడ. ఇది చూడండి ఇక్కడ వాషింగ్ బే, ఇది మొత్తం హ్యాండ్ వాష్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ చూస్తే మనకి కాంట్రాస్ట్ చాలా తెలుస్తుంది. ఒక సైడ్ ఏమో ఇగో హై రైజ్ బిల్డింగ్స్, అండ్ అక్కడి నుంచి వాళ్ళకి వ్యూ చూస్తే ఈ ధోబీఘాట్ అనమాట. మొత్తం ప్యూర్ కాంట్రాస్ట్ అది. వీళ్ళ సిస్టమ్ కూడా ఇక్కడ చాలా నీట్గా ఉంది. క్లోత్స్ ఏమో మంచిగా నీట్గా ట్యాగ్ చేసి అరేంజ్ చేసుకుంటున్నారు. అండ్ అట్లనే ఎక్కడ కూడా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఏం లేదనమాట. ఒక్కొక్క ధోబీకి ఒక్కొక్క స్టాల్ లాగా ఉంది ఇక్కడ. ఇవి చూడండి, ఇవి క్లోత్స్ డ్రయర్స్, ఇవి వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళల్లో చాలామంది ఇక్కడే ఉంటారంట. వాళ్ళ ఇల్లులు ఇక్కడే పనిచేస్తారంట. సో బేసిక్గా వాళ్ళ వర్క్, వాళ్ళ లైఫ్ అండ్ వాళ్ళ కమ్యూనిటీ మొత్తం ఇదంతా ఒకటే ప్లేస్లో. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు పనిచేసేది సెక్షన్స్లా చేస్తారనమాట. కొంతమంది ఏమో బట్టలు ఉతుకుతారు, కొంతమంది ఏమో డ్రాయింగ్ సెక్షన్లో, ఇంకొంతమంది ఏమో ఐరనింగ్ అనమాట, ఇస్త్రీ చేయటం. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిక్స్డ్ రొటీన్ ఉంది ఇక్కడ. అండ్ ఇది ఉట్టి మాన్యువల్ లేబర్ మాత్రమే కాదు, వీళ్ళందరి కోఆర్డినేషన్ కలిస్తేనే ఇక్కడ వర్క్ జరుగుద్ది అనమాట. ఈ సెక్షన్ చూడండి, ఇక్కడ ఇన్ని క్లోత్స్ మిస్ప్లేస్ అవ్వకుండా కరెక్ట్ కస్టమర్కి రిటర్న్ చేయాలంటే సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇక్కడ. నేను ఇందాక చెప్పినట్టు ఇది వరల్డ్లోనే ఇది లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ లాండ్రీ అనమాట. అండ్ ఇక్కడ కనీసం 7,000 మంది పైగా ప్రతిరోజు పనిచేస్తారంట. మెయిన్ రోడ్ పక్కనే ధోబీఘాట్ వ్యూ కనిపించేలాగా ఇక్కడ ఒక వ్యూయింగ్ డెక్ పెట్టారనమాట. నాకు తెలిసి జనరల్గా ఫారిన్ టూరిస్ట్ కోసం ఎక్కువ. ఇక్కడ 2 కానిస్టేబుల్స్ని కూడా పెట్టారు, పోస్ట్ గార్డ్స్ లాగా. ఇప్పుడు నేను ధారావిలో ఉన్నా అనమాట. ఈ పేరు వినగానే మనందరికీ చాలామందికి ఒక నెగిటివ్ ఇమేజ్ గుర్తొస్తుంది. బట్ యాక్చువల్గా ఇది ముంబైలో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ చిన్న గల్లీల్లోనే చాలా ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి. మనకి లెదర్ వర్క్ ఉంది ఇక్కడ, అట్లనే ప్లాస్టిక్ రీసైక్లింగ్ చాలా ఉంది. అండ్ పాటరీ వర్క్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పాటరీ వర్క్ అయితే ప్రతి స్ట్రీట్లో ఉంది ప్రతి మచ్. అండ్ అలాగే ఫుడ్ ప్రొడక్షన్ కూడా చాలా జరుగుతుంది ఇక్కడ ఒకటి కాదనమాట. ఇంకా మనకేమో స్లమ్ ఏరియా అనగానే ఇక్కడ పబ్లిక్ ఇరుకిరుకు లైఫ్ స్టైలే గుర్తొస్తుంది. బట్ బిజినెస్ మాత్రం ఇక్కడ చాలా జరుగుతుంది. అండ్ నేను విన్నది ఏంటంటే ఈ ముంబై ఎకానమీకి ఈ పర్టిక్యులర్ ఏరియా కూడా చాలా హెల్ప్ అవుతుందంట. ఇక్కడ కనిపించే ఈ చిన్న ఇల్లులన్నిటిలో మ్యాక్సిమం ఒక రూమ్ ఉంటుందంట అంతే. అందులోనే లివింగ్, స్లీపింగ్, ఇంకా అన్నీ ఒకటే స్పేస్లో అనమాట. హలో, నాకు ఇక్కడ రీసైక్లింగ్ బిజినెస్ అయితే చాలా కనిపించింది. ఇంకా ఏ స్ట్రీట్లోకి వెళ్ళినా అదొకటి. అండ్ అలానే పాటరీ వర్క్ అనమాట. చిన్న కుండలు ఉంటాయి కదా, అవి చాలా తయారు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇదిగో చూడండి, ఇవి ఇంకా రెడీ కూడా అవ్వలేదు, డ్రై అవుతున్నాయి. ఇంత ఇరుగ్గా ఉన్నా సరే
వీళ్ళు మెయింటెనెన్స్ మాత్రం రిలేటివ్గా నీట్గానే ఉంది. ఇవి ఇంకా డ్రై అవుతున్నాయి. ఇక్కడ ఈ బిజినెసెస్తో పాటు చాలా జరుగుతున్నాయి. చర్చిలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, మాస్క్లు ఉన్నాయి. ఇంకా ఇదంతా ఒక ఫుల్ ఈకోసిస్టమ్ లాగా ఉంది మొత్తం ఇక్కడ. ఇక్కడ చూడండి, పాటరీ వర్క్ లిటరల్గా ఇళ్ళ మధ్యలో జరుగుతుంది. ఒక సైడ్ ఏమో ఫ్యామిలీ ఉండే ఇల్లు ఇదంతా, ఈ రైట్ సైడ్లో ఉన్నది. ఇంకా మొత్తం ఇదంతా స్మోక్ తోటే కవర్ అయిపోయింది చూడండి. ఇంక ఇదే వీళ్ళ లైవ్లీహుడ్ అనమాట. ఇక్కడ వెంటిలేషన్ లేదు, స్పేస్ లేదు, అయినా సరే వాళ్ళ వర్క్ ఏం మారదు అండ్ ఆ కండిషన్స్ కూడా మారవు. ఇంకా నాకు తెలిసి ఇదే హార్డ్ వర్క్ అంటే. సో అది ధారావి. ఇంకా ఇంతకంటే ఎక్కువ వీడియో తీసినా మంచిది కాదు. అండ్ నేను చాలాసార్లు ఈ ప్లేస్ గురించి విన్నా కాబట్టి వచ్చి చూడాలనిపించింది. సో అది. ఇంకా ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ చాలా ఉన్నాయి, బట్ ఈ 2-3 డేస్లో కవర్ చేసేది కాదు ఇది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి లోకమాన్య తిలక్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. నాకు నైట్ ట్రైన్ ఉందన్నమాట సికింద్రాబాద్కి. ఈ స్టేషన్ చూడండి, ప్యాక్ అయిపోయింది. నా ట్రైన్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, డురాంటో, రాత్రి 11 గంటలకి. నాకు ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను ట్రైన్లోనే ట్రావెల్ చేస్తా. అందుకే ఈసారి ఫ్లైట్ బుక్ చేయలేదు. ఇది కూడా లాస్ట్ మినిట్లో బుక్ చేశాను. ఇది 3 tier అనుకుంటా, 3 మరి 2 నాకు తెలీదు. ఈ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ పిల్లో ఇచ్చారు, ఒక బెడ్షీట్, చాలా బాగుంది. The shadows of this quiet town, I see you there, your feathers on the ground. Your eyes are heavy with the weight of the world. బ్రేక్ఫాస్ట్ అంట. నాకు ఈ ట్రైన్లో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అన్న విషయం కూడా తెలియదు. చూద్దాం ఏముంటుందో. ఏంటో ఇది చూద్దాం. వేడిగా ఉంది. ఇదేదో ఫ్రైడ్ ఫుడ్ ఇది. Bread. Take it. Though you're earthbound,